పార్లమెంటు భవనంలోని ఖర్గే కార్యాలయంలో కాసేపట్లో విపక్షాల మీటింగ్ జరగనుంది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో జరిగే చర్చలో రాహుల్, ప్రియాంక గాంధీ మాట్లాడనున్నారు. పార్లమెంటు భవనంలోని ఖర్గే కార్యాలయంలో కాసేపట్లో విపక్షాల మీటింగ్ జరగనుంది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో జరిగే చర్చలో రాహుల్, ప్రియాంక మాట్లాడనున్నారు. రైట్, పార్లమెంటు భవనంలోని ఖర్గే ఆఫీస్ లో కాసేపట్లో విపక్షాల మీటింగ్ జరగనుంది. రైట్, విపక్షాల మీటింగ్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, పార్లమెంటు భవనంలో ప్రతిపక్ష నేత ఖర్గే కార్యాలయంలో విపక్ష ఫ్లోర్ లీడర్స్ అంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ రోజు అనుసరించాల్సినటువంటి కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, ఉభయ సభల్లో సమిష్టిగా ఒక వ్యూహాన్ని రచించుకొని ఆ మేరకు ప్రతిరోజు కూడా సమావేశాలకు హాజరవటం, భవన ప్రాంగణంలోనే నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు నుంచి పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు ఎక్కువగా ఆస్కారాలు ఉన్నాయి. నిన్న దాదాపు 3 గంటల పాటు ప్రభుత్వము ప్రతిపక్షాలకు చర్చించుకొని ఒక సయోధ్య కుదుర్చుకునేందుకు స్పీకరు సమయం ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా సజావుగా జరిగేందుకు విపక్షాలు అంగీకరించలేదు. దాంతో నిన్న పూర్తిగా సమావేశాలను కూడా ఈ రోజుకు వాయిదా పడ్డాయి. నిన్న మరింత చొరవ చూపించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇద్దరిని కూడా ఒప్పించడం జరిగింది. ఇటు ప్రభుత్వాన్ని, అదేవిధంగా ప్రతిపక్షాల లీడర్తో అందరితో కూడా ఒక్కొక్కరితో కూడా మాట్లాడి సభా సమావేశాలు సజావుగా జరగాలి, మీరంతా కూడా సహకరించాలి, ప్రభుత్వం చర్చల సందర్భంగా ప్రభుత్వం జోక్యం చేసుకుని అమిత్ షా కానీ ఇతర జితేంద్ర సింగ్ కానీ ఈ సందర్భంగా విద్యార్థులపై జరిగినటువంటి పోలీసు చర్య కానీ అమానుషమైన దాడికి సంబంధించి కానీ ఒక ప్రకటన చేసేందుకు ఆస్కారం ఉందన్న ఒక అభిప్రాయాన్ని ఆ మేరకు భరోసాని ఇవ్వడంతో విపక్షాలు కూడా ఆ మేరకు అంగీకరించినట్టుగా తెలుస్తుంది. అయితే అంతిమంగా ఈరోజు ఇప్పుడు జరుగుతున్నట్టు ఈ ఫ్లోర్ లీడర్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుని ఆ మేరకు కార్యాచరణ ఉండేందుకు అవకాశం ఉంది. ఇకపోతే సమావేశాలు సజావుగా జరిగేందుకు గాను ఎన్డీఏ ఎంపీలతో కూడా పూర్తి స్థాయిలో ప్రధాని కూడా వారందరినీ కూడా సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పుడు కొద్ది నిమిషాల క్రితమే లైబ్రరీ బిల్డింగ్లో ఎన్డీఏ కూటమి చెందినటువంటి ఎంపీలంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ వారిని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ప్రధానంగా యువ నేతలంతా కూడా ఈ పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లుకు సంబంధించి చర్చలో పాల్గొనే విధంగా బీజేపీ సమాయత్తం చేస్తుంది. అదేవిధంగా అనేకటువంటి యువ ఎంపీలంతా ఉన్నారు. వారంతా కూడా ఈ సమావేశాల్లో చర్చల్లో, ముఖ్యంగా ఈ బిల్లుకు సంబంధించిన చర్చల్లో పాల్గొని సరైన సూచనలు ఇవ్వాలి. అదేవిధంగా పగడ్బందీగా పటిష్టమైనటువంటి చట్టాన్ని రూపొందించేందుకు విద్యార్థులకు మరింత భరోసా కల్పించే రీతిలో ఈ చట్టం ఉండాలన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని యువకులకు ఈ చర్చల్లో పాల్గొనేందుకు బీజేపీ వారందరూ కూడా ఎంపిక కూడా చేయడం జరిగింది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఈ చర్చల్లో పాల్గొని వారి యొక్క ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా తెలియజేసేందుకు ఆస్కారం ఉంది. ఏమైనప్పటికీ కూడా దాదాపు 6 రోజుల పాటు ఏమాత్రం కూడా పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగకుండా వాయిదాలపై వాయిదాలు పడి ఆ మేరకు వృధా అయిపోయింది. ఇక 19 రోజుల్లో 6 రోజులు పోతే కేవలం 13 రోజులు మాత్రమే ఈ వర్షాకాల సమావేశాలు జరిగేందుకు ఆస్కారం ఉంది. అనేకటువంటి కీలక బిల్లును కూడా ఆమోదం పొందేందుకు గాను ప్రభుత్వం తన ఎజెండాను సిద్ధం చేసుకుంది. మరి ముఖ్యంగా నియోజకవర్గాల విభజన బిల్లుకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధమైంది. అదేవిధంగా సంఖ్యాబలాన్ని కూడా సమకూర్చుకోవడం జరిగింది. ఈ ఎన్డీఏ సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ చెందినటువంటి రెబల్ ఎంపీలంతా కూడా ఎంపీల ప్రతినిధిగా ఈ ఎన్డీఏ సమావేశానికి కూడా వారంతా కూడా హాజరయ్యారు. నేషనల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా పార్టీ తరఫున ఆ రకంగా ఇటు ఎన్డీఏ కూటమి, అదేవిధంగా ఇండియా కూటమి కూడా పబ్లిక్ పరీక్షల చెందినటువంటి బిల్లుకు సంబంధించి చర్చలో పాల్గొనేందుకు, అదేవిధంగా ఇతరత్ర సజావుగా గనక జరిగినట్లయితే ముందు ఇటు విపక్షాలు చేసే ప్రసంగాలు, విమర్శలు, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే సమాధానాలతో చాలా వేడిగా మిగిలిన రోజులు సమావేశాలు జరిగేందుకు ఆస్కారం ఉంది. కీలకమైనటువంటి బిల్లు ఇటు పబ్లిక్ పరీక్షల యొక్క బిల్లు సంబంధించి, అదేవిధంగా రాజ్యసభలో వందే మాత్రం బిల్లుకు సంబంధించి కూడా చర్చ జరగాలి. అదేవిధంగా ఆ తర్వాత ఉభయ సభల్లోనూ
ఈ నియోజకవర్గాల విభజన బిల్లు, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు సంబంధించి కూడా ఇతరత్ర ఈ చట్టాల రూపకల్పన సంబంధించినటువంటి ఎజెండాను ప్రభుత్వం పూర్తి చేసుకునేందుకు ఆస్కారం ఉంది. చూడాలి వచ్చే రాబోయే రోజుల్లో మరీ ముఖ్యంగా ఈ రోజు సజావుగా ఈ సమావేశాలు జరిగేందుకు, చర్చలు జరిగేందుకు ఆస్కారం ఉంటుందా, ఇతరత్ర ఏమన్నా మరలా గందరగోళం జరిగేందుకు ఆస్కారం ఉందన్నది వేచి చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఇటు ప్రభుత్వ కూటమి అంటే ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, అదేవిధంగా ప్రతిపక్షాల ఇండియా కూటమి కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. ఉభయ సభల్లో కూడా చాలా వాడిగా వేడిగా చర్చలు జరిగేందుకు ఆస్కారం ఉంది. ప్రసాద్, అంటే ఈ యాంటీ పేపర్ లీక్ బిల్లుకి సంబంధించి కాంగ్రెస్ ఏ విధంగా సమాయత్తమవుతుంది? సూచనలు కానీ, సలహాలు కానీ, అభ్యంతరాలు కానీ దీనికి సంబంధించి? ఖచ్చితంగా యువ నేతలంతా కూడా, యువ ఎంపీలంతా కూడా ఈ చర్చల్లో పాల్గొని వారి సూచనలు ఇవ్వాలి. విద్యార్థుల నుంచి ఇప్పటికే పలు రకాలుగా పలు మార్గాల నుంచి కూడా సమాచారాన్ని సేకరించడం జరిగింది. అదేవిధంగా యువ నేతలు, అదేవిధంగా విద్యార్థి సంఘాలకు చెందినటువంటి నేతల నుంచి కూడా సమాచారం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పర్ట్స్, నిపుణుల నుంచి కూడా కొంత సమాచారాన్ని కూడా సేకరించడం జరిగింది. విపక్షాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నిలువరించేందుకు, ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో పూర్తిగా అడ్డుకునేందుకు గాను, అదేవిధంగా ప్రభుత్వం యథాలాపంగా ఈ చట్టాన్ని కానీ ఇతరత్ర సభా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా సమిష్టిగా ప్రతిపక్షాలను కూడా సమావేశమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇందుకు సంబంధించి చర్చల్లో చాలా కీలకమైనటువంటి సూచనలు కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ సమావేశాలు చాలా వాడిగా వేడిగా జరిగేందుకు ఎక్కువగా అవకాశాలున్నాయి. ఓకే ప్రసాద్.